ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే రక్తం గురుండి. అంటే రక్తం మనం అంటే రక్తం అంటే ఏమిటి? మన శరీరంలోన కనీసం మనిషికి 12 లీటర్ల రక్తం ఉంటుందట. 8 లీటర్ల నీరు ఉంటుంది. అయితే సరే, ఇక్కడ ఈ కొన్ని రక్తాల గురించి చెప్పడానికి కాదు, కానీ మెయిన్ మనిషి రక్తాన్ని చూస్తే భయపడతాం. బ్లడ్ ఎక్కడైనా చూసామనుకోండి, అమ్మో ఏం జరిగింది ఏంటి అని కంగారు పడతాం. అలాగే ఎవరికి దెబ్బ తగిలినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా మనం చూడలేం. టెన్షన్ అని అనేక రకాలుగా మనకి ఆ బ్లడ్ చూడగానే అనిపిస్తుంది. అంతే. అక్కడ మీరు గమనించారో లేదో చిన్న విషయం, ఈ భూమి మీద సాతాను శక్తులు ఉన్నాయి. ఆల్రెడీగా మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు మనం అంటాం అక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అని. పొలం దగ్గర మనిషి భయపడతారా? అక్కడ ఏదో చిన్న రక్తమైన ఏదో రక్తం అనేది ఏదో ఒకటి వస్తుంటుందిరా, ఏ రాయితైనా ఎప్పుడు ఈ రక్తాన్ని కలసుకోవడమేనా అని అంటాం. అంటే రక్తం అంటే భయం. తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయలేని రక్తం ఉండాలంట డాక్టర్ కూడా. అదే రక్తం లేకపోతే చేయలేరు. అయితే ఈ రక్తం అనేది మనిషిలో కొన్ని లీటర్లు ఉంటుంది. అది అంటే ఒకసారి బ్లడ్ తీయడానికి డాక్టర్ దగ్గరికి మామూలుగా వెళ్ళాను నేను. బ్లడ్ ఎక్కువ తీస్తాను, నాకు బాగోలేదని తీయమంటే. అంత తీస్తున్న వేటయ్యో బాగోనంటే అన్నాడు ఆయన. రక్తం మనిషిలో 12 లీటర్ బ్లడ్ ఉంటుంది అయ్యా అని చెప్పాడు. అంతకన్నా ఎక్కువ నీరు ఉంటుంది. 12 లీటర్లు బ్లడ్ దగ్గరగా ఉంటుంది. అది రక్తం అనేది లేనప్పుడు మనిషి ఇది కూడా ప్రాణం కూడా కొన్నిసార్లు మనిషికి ఈ రక్తం ఎక్కించినప్పుడే ఆపరేషన్ చేస్తారు. ప్రాణాన్ని పోసినట్టు లెక్క రక్తం అనేది ప్రాణం. ఓవరాల్గా చూస్తే ప్రాణం. ఇదే రక్తాన్ని విడిచిపెట్టి ఏది మేఘ కానీ ఏదైనా జంతువులు కానీ ఏదైనా మనం చేసి చంపినప్పుడు అట్లా బైబిల్లోనే ఏముందంటే ఆ రక్తాన్ని విడిచిపెట్టి మీరు కోడిగా ఏదైనా సరే రక్తాన్ని విడిచిపెట్టి మీరు దాన్ని చంపిన తర్వాత రక్తాన్ని బంధించకూడదంట. ఎందుకంటే అది ప్రాణం. విడిచిపెట్టి మనకి చెప్తారు బైబిల్లో. అది దేవునికి ప్రార్థించే ముస్లిమ్స్ కానీ అది దేవునికి అక్కడ అర్పించి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఈ రక్తానికి ఈ భూమి మీద ఉన్న రక్తాలు కొన్ని అటాచ్ అయినప్పుడు దురాత్మ అవుతుంది. మరి ఏదైనా రక్తం చూసినా మనం భయపడతాం. మెయిన్ ఇది కంగారు పడిపోయి భయపడిపోతాం. అమ్మో రక్తం రాని రక్తం. అయితే ఇందులో భూమి మీద సాతాను శక్తులు అన్నీ ఉన్నాయి. ఎక్కడైతే రక్తాన్ని చూసి మనం భయపడ్డామో అప్పుడే సాతాను మనకి ఆవరిస్తాం. యాక్సిడెంట్ అయినా ఏదైనా రక్తం చూడగలము అని మనకి టెన్షన్ పట్టుకుంటుంది బ్లడ్ చూడగానే. ఎందుకంటే బ్లడ్ అక్కడ ఉంటుంది, మనం అది చూడగానే భయం మనలో కలుగుతుంది. భయం కలగగానే ఆ బ్లడ్లో దురాత్మ సమూహం శక్తులు అనేవి ఆల్రెడీ వచ్చేస్తాయి. మనము ఎక్కడైతే భయపడుతున్నామో అక్కడే దెయ్యాలు ఆత్మలు కూడా వస్తాయి. అందుకే కొన్ని దగ్గర లేసిపురుగు కూడా మీరు భయపడకడి అంటాడు, భయపడొద్దు అంటాడు ముందు. ఎక్కడైతే భయపడుతున్నామో అక్కడ సాతాను శక్తులు ఉంటాయి. అయితే ఏ రక్తాన్ని చూసినా మనం భయపడతాం మెయిన్. కానీ ఒకే ఒక రక్తం చూస్తే మాత్రం భయపడము. అది చూడగానే మన కన్నీరు వచ్చి హృదయం కరిగిపోయి ఆనందం అవుతుంది. ఒకే ఒక రక్తం ఉంది, అదే యేసు ప్రభు రక్తం. ఇన్ని రక్తాలు చూస్తే మనం భయం అనిపిస్తుంది కదా. యేసు ప్రభు బ్లడ్ కానీ మీరు చూడండి, జాలి అనిపిస్తుంది. అయ్యో తండ్రి, అన్ని దెబ్బలా నా తండ్రి అని మనం అనేసరికి ఆ యేసు ప్రభు కిరీటం మొళ్ళకి తగిలినప్పుడు రక్తం అలా జారుతూ ఆ రక్తపు చొక్క పడుతుంటున్నప్పుడు ఇదంతా ఒళ్ళు జలజలజలం అనేసి మనకి కన్నీరు నిజంగా విడవలేనంత వరకు దీనికి వచ్చి ఒక ఆత్మ బంధువు ఆత్మ మనకు ఊదినవాడు కాబట్టి ఆ మనసు కరిగిపోతుంది ఆ రక్తాన్ని చూస్తే. ఆ రక్తంలోనే మనకి పాప క్షమాపణ ఉన్నది. ఆ రోజుల్లోనే ఎవరైనా పాపం చేసినా ఏది చేసినా యోబు గారు పిల్లలకి ప్రతి ఒక్క మనిషికి కూడా ఎక్కడ వీళ్ళు పాపం చేశారా అని యోబు తెలుసు కదా, పాపం చేయకుండా ఉంటాడు. అందరి పేరుని ఒక్కొక్క గొర్రె చంపి మీరు చేసిన తప్పులకే ఈ గొర్రె బలైపోయిందని తన రక్తాన్ని దేవునికి అర్పించేవాళ్ళు. ఎందుకంటే గొర్రెకి తల మీద చెయ్యించి మన పాపంలో గొర్రె మీదకి పెడతాను, ఆ గొర్రెని నరికేస్తాను, పాపంలో నరికినట్టు లెక్క. అదే అలాగ పాప ప్రాయశ్చిత్తం
చేస్తాను మన గురిని. మనిషిని చనిపోయేది, మనిషి బ్రతకలేడు కాబట్టి. కానీ ఒకే ఒక ఆయన మనిషే వచ్చి చనిపోయాడు మన నిమిత్తం, ఒక యేసు ప్రభువే. మామూలు గురిని పాప క్షమాపణ నిమిత్తం మనం ఇచ్చేవాళ్ళం. లోక పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభువే గొర్రె పిల్లగా భూమి మీద వచ్చి రక్తము కారారు చెరువు మీద. ఆ రక్తంలో మనను జాలి, కరుణ, ప్రేమ, అది చూసరికి అదొక రకమైన ప్రేమ, అదొక రకమైన వేదన, అది ఎంతో ఆనందం. ఒక బంధుమిత్రి దీని కనుక కన్నీరు వచ్చి మనసంతా మనం కరిగిపోతాం యేసు రక్తంలో చూస్తే. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు. అదే రకం నుంచి మానవుడు ఆయన జాలితో సృష్టించాడు. ఆయన రక్తం నుంచి, ఆయన ఆత్మ నుంచి, ఆయన దీని నుంచి, భూమి నుంచి, మట్టి నుంచి తీసి మానవుడికి జీవాయు ఓదగా నరుడు జీవాత్మ అయిన అన్నాడు. ఆత్మ ఉంది. ఆ ఆత్మని ఇప్పుడు దేవుడు పొందుకోమంటున్నాడు. ఎందుకంటే పరలోకం నుంచి మనం వచ్చామని దేవుడికి తెలుసు, మనకి ఎవరికి తెలియదు. అది దేవుడు పిచ్చకుడు కుక్కలాగా ఉంటాను. చుక్కలు ఏంటంటే చంద్రుడు ఒకడే, ఎంతమంది పిల్లలు ఉన్నా తండ్రి మాత్రం ఒకడేగా. ఆ తండ్రి ఎవరు అనేది తెలుసుకోవాలి మనకు తప్పదు. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి ఆ రక్తంలో అంత శక్తి ఉంది. అందుకే కొన్నిసార్లు శిష్యులకు పిలిచి, ఇదిగో ఇది నా రక్తమును నా శరీరమును మీకు నేను ఇచ్చి అని ఒక రొట్టె ఇస్తాడు శరీరం అని. ద్రాక్ష రసం నా రక్తం అంటాడు. నా రొట్టి నా శరీరమును మీకు ఇచ్చి ఉన్నానని ద్రాక్షారసం అంటే ఆయన ఏమి ఇవ్వలేదు మనకంటే, త్యాగం చేయలేదంటే యేసు ప్రభు అన్నీ ఇచ్చేశాడు. ఆయన శరీరం మనకు సమర్పించారు, ఆయన రక్తాన్ని మనకు చిందించాడు. ఏమి ఇవ్వలేదు చెప్పండి? ఆయన సృష్టించిన సృష్టిని మన దగ్గర ఉంది. ఆయన సర్వం ఆయన మనకి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు. అప్పుడు శిష్యులు అడుగుతాడు, నా రక్తమును నా శరీరమును తాగమంటున్నాడు, ఇది ఎలాగని, దీన్ని తాగడం ఎలా? అది తాగితే కానీ మీరు నా రక్త సంబంధులు అవ్వరు అన్నాడు అనమాట. ఇప్పుడు దేవుని సంబంధులు మనం అవ్వాలనుకుంటే రొట్టి ద్రాక్ష రసం మనం పుచ్చుకోవాలి. అది కూడా యోగ్యమైన తీసుకోవాలి, అయోగ్యత ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. కొరింథీల్లో ఉంటుంది, కొరింథీలో అది ద్రాక్షరసం రొట్టె అనేది ఆయన నిజమైన, ఆయన పరిశుద్ధమైన మనం తీసుకుంటున్నాం. మనం అపవిత్రంగా ఉన్నాం అనుకోండి, అవి తీసుకుంటే పాపం, మనకి శ్రమలు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించి యేసుప్రభులాగా జీవించిన ఎడల ఆయన రక్తం, ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే అవి జీవం గలవి. జీవాహారము నేనే అన్నాడు ఆయన. అది ఏ సామాన్యం కాదు, మరణం లేనిది. సమాధి నుంచి లేచాడు ఆయన, మనం లెగుస్తాం. నిజమైన జీవాహారం ఆ రక్తం సామాన్యం కదా. యేసుప్రభు రక్తం, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఎవడైనా రక్తం వేస్తాడా? ఆ రక్తం అనేది పరిశుద్ధమైనది. అందుకే మనసు కరిగిపోద్ది. ఆ రక్తం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. రక్తం, యేసుప్రభు రక్తం పరిశుద్ధ రక్తం. ఆ రక్తం మన కోసం బలయ్యాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. అది మాత్రం చాలా జాగ్రత్తగా గ్రహించుతూ ఆ రక్తాన్ని ఎక్కడికి వెళ్ళిన ద్రాక్షారసం రొట్టె తీసుకున్నప్పుడలను నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకోసం నిజంగా నా శరీరం ఇచ్చామనుకోండి అన్నాడు. అంతేకాని సరదాగా నవిలేసి రొట్టె నవిలిడమోనో ద్రాక్షారసం ఏదో నీళ్ళ తాగిడం కాదు. నిజమైన ఆయన రక్తం అని, నిజమైన ఆయన శరీరం మనకి ఇచ్చాడని జ్ఞాపకం, దీన్ని తాగినప్పుడల్లను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇది నిజంగా జరిగింది, ఇచ్చాను అని. అదే యేసు రక్తం. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు రక్తంలో ఎంత పవర్ ఉందో, ఎంత పవిత్రత ఉందో మరి గమనించండి. యేసు రక్తం అనేది ప్రతిక్షణం మనం చెప్పినప్పుడు, ప్రతిక్షణం స్తుతించినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద ఉన్నా మనం శుద్ధీకరం అవుతుంటాం. యేసు రక్తం చేయమనుకున్నాం. అలా ఏదైనా తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తినడం. ఆయన రొట్టె ఏదైనా ఇచ్చేటప్పుడు తండ్రి మా కోసం ఇచ్చిన శరీరము ఆయన రొట్టె, ఆయన శరీరమే రొట్టెగా ఇచ్చారు అని మనం ప్రతిక్షణం స్తుతించాలి. ఎక్కువగా యేసు రక్తం చెప్పుకుంటే మన జీవితంలో ఎక్కడోగానే ఏ పని చేసుకున్నా ఆయన పాటలు పాడుతూ, ఆయనని ధ్యానించుతూ, ఆయన స్తుతించుతూ, ఆయన రక్తం తలంచితే దురాత్మ శక్తులు కానీ ఏవి మన దగ్గరికి రావు, భయపడతాయి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థానం, పరలోకంలో ఉన్నది. దురాత్మ ఏంటి? నరకంలోకి వెళ్తుండేది, దానికి భయం. ఎందుకంటే దెయ్యానికి యేసు రక్తం అనంటే ఎక్కడైనా దెయ్యం పెట్టినాడికి వెళ్ళి యేసు రక్తం అనరు బాబు అంటాడు, అంటాడు. అంతవరకు ఎందుకు? దురాత్మతో ఉన్న మనుషులు చాలామంది దుష్టులు ఉంటారు. యేసు రక్తం అనరు అంటాడు, అనలేడు. ఎందుకంటే ఆడిలోనే సాతాను ఉంటుంది. ఎందుకంటే ఆడిలో కూడా కొన్ని సాతాను శక్తులు ఉంటాయి. కాబట్టి యేసు రక్తం పాట పాడినా, యేసు రక్తం అయినా వాటి చెమటలు పరిగెడుతుంటాయి. వీళ్ళు ఎవరు వచ్చి నా బుర్ర తినేస్తున్నారు, ఆడి గుండి గడగడ కొట్టుకుంటుంది. ఎందుకంటే సాతాను చీకటి శక్తులు ఆవరించేస్తాయి వాళ్ళని. ఈ ఒక శరీరాన్ని ఆవరించేస్తాయి కనుకే క్రైస్తువులు అనగా, యేసు రక్తం అనగా ఆడికి మెంటలుగా ఉండిపోయి తందుమా అనిపిస్తుంటుంది.
అది వాళ్ళ తప్పు కాదు. అందరూ దురాత్మ సమూహం బంధించాయి కాబట్టి వాళ్ళు కూడాను యేసు రక్తం ఎక్కువ చెప్పి స్తుతించి ఎక్కువ స్తుతించితే ఆటోమేటిక్ దేవుని ఆత్మ ఆయనలో నిర్వసించింది అనుకోండి, ఏ దురాత్మలు రావు. అదే నిత్య జీవం. ఆయన విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుడు, చనిపోయినను బ్రతుకును అన్నాడు యేసు ప్రభు. బ్రతికి మరలా చనిపోడు అనేసాడు, అసలు చనిపోడు అనేసాడు. కాబట్టి వాక్యాన్ని చాలామందికి మీరు షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. నిజమైన వాక్యం చాలా జాగ్రత్త ధ్యానించండి. ప్రతి క్షణం కూడాను స్తుతి యేసు రక్తమని మన జీవితంలో మనం హృదయాన్ని కడుక్కుంటూ మనం నడవాలి. చాలా జాగ్రత్త. ఇది ఆట కాదు, పాట కాదు, ఇటుకేది పిచ్చి కాదు, మెంటల్ కాదు. ఇది నిజమైన రక్షకుడు గల రక్తం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకలా పిచ్చి అయిపోయాడు, ఈయన పాస్ట్ అనుకుంటే పాస్ట్ కాదు, నాకు రూపాయిచ్చినట్టు కూడా ఏమి లేడు, ఏమీ కాదు. కాకపోతే నేను పొందుకునే దేవుని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, అంతే తప్ప దీనివల్ల వ్యాపారం కాదు, బిజినెస్ కాదు, ఏమీ కాదు. చాలా జాగ్రత్తగా తెలుసుకొని థ్యాంక్ యూ.